ఇంత ఎండలో నుంచొని షో దింగుతున్నాడు ఏంటా అని అనుకుంటున్నారా? నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు కూడా తెలియదండి. మా అన్నోళ్ళు ఫోన్ చేసి బయటికి వెళ్దామని రెడీ అయ్యమన్నారు. రెడీ అయ్యి నుంచున్నాను. అలా వీళ్ళు కార్ వేసుకుని వచ్చారు. అలా కార్ ఎక్కాను. వీళ్ళైతే వెనకాల కూర్చోమంటున్నాను. నేను అసలు కూర్చోను రా బాబు, వెనకాల ముందే కూర్చొని కూస్తే వస్తాను లేకపోతే రానని అలా కూర్చున్నాం. అండ్ విజయవాడలో చూడండి కృష్ణానది మొత్తం ఎండిపోయింది పాపం ఎండకి. అండ్ ఇక్కడ జనసేన ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారు లేరంట, లేకపోతే కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. అలా నన్ను తీసుకెళ్లిపోతున్నారు. హైవే మీద స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. మనోడు చూడండి ఎలా పడుకుంటున్నాడు, నా మీద పడుకుంటున్నాడు. నాకు అసలు చిరా దిగుతుంది. అలా మనం గుంటూరు అయితే వచ్చేసాం. గుంటూరులో ఏంట్రా ఇల్లు నాకు తెలియట్లేదు. ఈ మార్కెట్కి తీసుకొచ్చారు. అంత దూరం నుంచి మామిడికాయలు తీసుకోవడానికి వచ్చారా అని నాకు అర్థం కాలేదు. అలా నన్ను జిమ్కి తీసుకొచ్చారు. ఇక్కడ జిమ్లో కాంపిటీషన్ ఏదో జరుగుతుంది, అన్నోళ్ళు పెడుతున్నారు, దాన్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాం. అన్న చూడండి ఇంత ఎండలో హుడ్డీ ఎలా వేసాం అన్న బాబు. అలా మేము విజయవాడలో ఉన్న గోల్డెన్ ఫిట్నెస్ కూడా వచ్చేసాం. ఇదేంట్రా బాబు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది, నడిచేదాకే మనకి అన్నీ అయిపోయేలా ఉన్నాయి ఇక్కడ. మా అన్నోళ్ళు దోలతో అన్నీ చేసేస్తున్నారు. ఇంకా అన్నీ చేసేస్తున్నాం. అలా తిరిగేసి మేమైతే హల్క్ని చూసాం. హల్క్కి బాయ్ చెప్పేసి ఫైనల్గా వెళ్ళిపోయాను. బాయ్.